సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో పర్యటించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి గండికోట గ్రామం కన్నెలూరులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ 6 లో భాగంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని చెబుతున్నారన్నారు. భారతదేశంలో ఏ పార్టీకి లేనంత అసంతృప్తి, వ్యతిరేకత వైకాపాకు తప్ప ఏ పార్టీకి లేదన్నారు. ప్రజల్లో అంత వ్యతిరేకత పెట్టుకుని మళ్లీ జగన్ పాదయాత్ర చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తామని నిలదీశారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓర్వలేక గ్రామాల్లో చిచ్చుపెట్టి ఘర్షణలకు దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మొట్టమొదట ఇచ్చినటువంటి మేము ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానంలో 2 నెలలు బోనస్ గా పింఛన్ ఇస్తామనేటువంటి 7,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడము, అదేవిధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో ఆ గ్యాస్ కూడా మాట మీద నిలబెట్టుకోవడం, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పినాము. ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో 3 ఉంటే 3, 4 ఉంటే 4 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు, అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టెడు మట్టి వేయని గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మేము